హలో ఫ్రెండ్స్, ఏవైతే జబ్బులు మన ఈ భౌతిక శరీరానికి వస్తున్నాయో, రుగ్మతలు, డిసీజెస్ అండ్ ఇల్నెసెస్, అవన్నీ కూడా ఇది లేటర్ పార్ట్లో మేనిఫెస్ట్ అవుతాయి ఫ్రెండ్స్. అవి ముందర ఎక్కడొస్తాయంటే మన ప్రాణమయ కోశలో వస్తాయి. ఎందుకు వస్తాయి? అవన్నీ కూడా ఎనర్జీ బ్లాక్స్ ఫ్రెండ్స్. అంటే సరికాని ఆలోచనలు ఉన్నప్పుడు, నకారాత్మకమైన ఆలోచనలు ఉన్నప్పుడు మనకి ఆ ఎనర్జీ బ్లాక్స్ వస్తాయి. నెమ్మదిగా అక్కడ ఎనర్జీ తగ్గిపోయి అదొక రోగంలాగా మేనిఫెస్ట్ అవుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, మనం ఎప్పుడు కూడా వీలైనంత వరకు ఆలోచన రహిత స్థితిలో ఉండడం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓవర్ థింకింగ్ ఎక్కువ చేయకపోవడం, అలాగే సరికానివి నకారాత్మకమైన ఆలోచనల జోలికి వెళ్ళకపోవడం, ఇది చేస్తుంటే నెమ్మదిగా మన శరీరంలో కూడా మార్పులు చేకూరుతాయి. కానీ వీటన్నిటికంటే ముఖ్యమైనది ధ్యానం. ధ్యానం చేసినప్పుడు ఆ విశ్వశక్తి పైనుంచి మన సహస్రాల నుంచి ఎంటర్ అయ్యి ఆ ప్రాణమయ కోశలోని బ్లాక్ని క్లియర్ చేస్తుంది, రాదర్ బ్లాక్స్ని. ఏమవుతుందంటే ఆ కొత్త ఎనర్జీ వచ్చినప్పుడు ఆ పాత ఎనర్జీని ఇలా పుష్ చేస్తుంది అనమాట. అప్పుడు అక్కడ ఆ సమస్య తొలగిపోతుంది. ఇది ఒక ఎనర్జీ మెడిసిన్ ఫ్రెండ్స్. కాబట్టి మీకు ఏవైతే ఫిజికల్గా ఉన్న ఆ ఇష్యూస్ అన్నీ కూడా తగ్గిపోవాలంటే ధ్యానం చేయాలి ఫ్రెండ్స్. నా మాటను మీరు నమ్మాలంటే ఒక్క నెల రోజుల పాటు శ్వాస పైన ధ్యాస పెట్టండి. చూడండి మీ బాడీలో ఏం చేంజెస్ వస్తున్నాయి అని.